నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపామని మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పార్టీ శ్రేణులు పంచాయతీ ఎన్నికల్లో ప్రచార హోరు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు పలు గ్రామాల్లో పర్యటించి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం ముగిసిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్న క్రీడాకారులు ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించిన అతిథులు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఉక్కు సంకల్పంతో పోరాడారని ఆయన తలపెట్టిన దీక్షకు అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విజయ్ దివస్ను పార్టీ శ్రేణులతో ఘనంగా జరుపుకున్నారు. దీక్ష కాలం నాటి రోజులు రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన రోజు జరుపుకున్న సంబరాలను గుర్తు చేసుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడ్డ రోజును విజయ్ దివస్ గా ఘనంగా జరుపుకుంటున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విజయ్ దివస్ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ దీక్షను ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేసి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు అలాల్ అజయ్, సాజిదుద్దీన్, స్వరూపరాణి, దాసరి రమేష్, బుట్టి శివకుమార్, ప్రకాష్, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకున్న తెలంగాణను సాధించుకున్న తెలంగాణ విజయ్ దివస్ విజయ్ దివస్ విజయ్ దివస్ ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఆయన సంకల్పానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని అన్నారు. దీక్ష దివస్ లేకుంటే విజయ్ దివస్ లేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధి బాటలు నడిపినట్లు పేర్కొన్నారు. నీరు, నిధులు, ఉద్యోగ కల్పన, ఐటీ పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం సాధించుకోగలిగామన్నారు. ప్రజాహితమే ధ్యేయంగా గత ప్రభుత్వం విశేష కృషి చేసిందని వివరించారు. తెలంగాణ బాపు ఈనాటి రథసారథి, ఆనాటి ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అయితే డిసెంబర్ 9 నాడు ఏదైతే మొన్న 29 నవంబర్ నాడు దీక్ష ప్రారంభించడం, ఆ దీక్షతో దిగి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇలా డిసెంబర్ 9 ఈ 9 నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన రావడం, దీన్నే మనం ఈరోజు అది కేసీఆర్ గారి వల్ల 29 నవంబర్ నాడు దీక్షా దివస్ మొదలు పెడితే రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని చూసి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇలా డిసెంబర్ 9, 2010 నాడు ప్రకటన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విజయ్ దివస్. మరి ఇలా కేసీఆర్ గారి ఉద్యమం ఇలా విజయానికి పునాది. కేసీఆర్ గారి త్యాగం, పోరాట నిర్ణయం లేకపోతే ఇలా తెలంగాణ రావడం ఎంతో కష్టమనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మనకు గుర్తు ఏమొస్తుందంటే పోరాడితే సాధించటానికి ఏదైనా సాధించవచ్చు అనేది అది కేసీఆర్ గారి పోరాటంతో ఇలా తెలంగాణ రాష్ట్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని అయితే రాసిండో ఆర్టికల్ 3 ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రం మనకు మరి ప్రకటన వచ్చింది. అందుకొరకు ఈరోజు మరి తెలంగాణ తల్లికి పూలాభిషేకం, పాలాభిషేకం, అట్టనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా పూల దండలేసి
మరి ఇలా కేక్ కటింగ్ కూడా చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఏది ఏమైనా ప్రజలారా, ఇవాళ తెలంగాణలో మనం అధికారంలో లేకపోయినా ఇవాళ కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణనే ఇవాళటి మరి ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు ఇవాళ పాలిస్తూ ఉన్నారు. మరి ఇలా ఆ తెలంగాణ రాష్ట్రమే లేకపోతే ఇవాళ ఈ ముఖ్యమంత్రులు మంత్రులు ఉండేవాళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం చేపట్టారు. గ్రామాలను అభివృద్ధి చేసేలా కేంద్రం నిధులను మంజూరు చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మావల గ్రామంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంబడి సతీష్ తరపున ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తులు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వస్తా, దీన్ని తయారు చేయించాడు, రోడ్ కాస్ట్ చేయిద్దాం. మావల గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని, గ్రామానికి ప్రత్యేకంగా ₹1,00,00,000 మంజూరు చేయించి అభివృద్ధి చేయిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. గ్రామంలో ఆలయాల అభివృద్ధి, ఫంక్షన్ హాల్ ఏర్పాటు, త్రాగునీరు, ఇతరత్ర సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. సంవత్సరంలోపు ఎయిర్పోర్టు పనులు సైతం ప్రారంభం కానున్నాయని తెలిపిన ఆయన ఎంతో మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉందన్నారు. మావాల గ్రామం ఒక ఆదర్శమైనటువంటి గ్రామం. ఈ గ్రామం ఆలోచన ఎప్పుడు కూడా గ్రామ ఐక్యతతో గ్రామం బాగుండాలని గొప్పగా ఆలోచించేటటువంటి గ్రామం. మరింత గొప్పగా ఆలోచించేటటువంటి గ్రామంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అన్నా, నరేంద్ర మోడీ గారన్నా ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఈ సందర్భంగా మావాల గ్రామ పంచాయతీలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి కావలసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊరు బాగుండాలని, ఈ ఊరిలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలని, ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కూడా ఎంబడి సతీష్ కు నిండు మనస్తో ఆశీర్వదించండి. ఇల్లు లేనటువంటి ఈ మావాల గ్రామంలో మరి ఇప్పటికే కొన్ని ఇల్లు ఇచ్చినప్పటికీ ఇంకా కూడా చాలా మందికి ఇల్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత అధికారులందరినీ కూడా మీ గ్రామానికి తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా మీ యొక్క రామ మందిరం దగ్గర ఫంక్షన్ హాల్ కావాలని అడిగిండ్రు. తప్పకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీ రామాలయం దగ్గర ఫంక్షన్ హాల్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గ్రామ దేవుడైనటువంటి రాజుల దగ్గర ఒక షెడ్ నిర్మాణం కావాలని అన్నారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వినాయక టెంపుల్ కు ఇప్పటికే 20 లక్షల రూపాయలు కూడా మంజూరు దశలో ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులంతా కూడా చేన్లకు పోవడానికి తోవలు సరిగా లేవని చెప్పినప్పుడు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఈ యొక్క పొలం బాట పేరు పెట్టి ఆ యొక్క రైతులు చేన్లకు పోవడానికి ఆ తోవలన్నిటి కూడా మోరం రోడేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటా ఉన్నా. కొత్త వాడలో మందిరంకు నిర్మాణం కావాలి. అంగన్వాడీ భవనాన్ని ఈ ఎన్నిక అయిన వెంటనే అంగన్వాడీ భవనాన్ని కూడా ప్రారంభిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరు ఏమంటుండే, ఏమున్నది ఆదిలాబాద్ లో అంటుండే.
నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా ఒక మాట చెప్పిన. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తా, దాని ద్వారా చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయనంటే ఏమున్నది ఆదిలాబాద్లో ఎట్లా వస్తుంది ఎయిర్పోర్ట్ అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆదిలాబాద్ తీసుకొచ్చి ఆ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ మంజూరు కావాలనంటే సంవత్సరం లోపే ఎయిర్పోర్ట్ మంజూరు చేయించిన. రేపు ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభమైతే ఈ మావాలలో ఉన్నటువంటి 100 మందికో 200 మందికో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గ్రామంలో బస్ స్టాండ్ కావాలన్నారు. ఆదిలాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి ఈ మావలలో బస్ స్టాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క బస్ స్టాండ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం తాత్కాలిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. మంగళవారం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రవీంద్రనగర్లో గల తాత్కాలిక డీసీసీ కార్యాలయంలో వేడుకలను జరిపారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిమ్స్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భూజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్, గిమ్మ సంతోష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా స్వరాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీకి తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ఉన్నప్పటికీ పీఎం పదవిని చేపట్టలేదని అన్నారు. బీజేపీ మాత్రం రాజకీయాల కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలన్నారు. మరి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. రోగులకు మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మరి ప్రోటీనిస్ట్ వాళ్ళకు ఇది కావాలనే ఒక సద్భావనతో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మ సోనియమ్మ గారి స్ఫూర్తితో మనకు రిమ్స్ని సూపర్ స్పెషాలిటీగా కూడా తీర్చిదిద్దడం. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో పిఎంఎస్ఎస్వై ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన అనేటువంటి స్కీమ్ కింద మనకు సూపర్ స్పెషాలిటీ కూడా మంజూరు చేయడం జరిగింది. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు ముగిశాయి. రాష్ట్రం నలుమూలల నుండి హాజరైన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చగా విజేతలకు అతిథులు బహుమతులను అందించి అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు మంగళవారం ముగిశాయి. జిల్లాలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి పోటీలు చేపట్టగా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. వయస్సు ప్రకారంగా గ్రూపులను విభజించి వివిధ విభాగాల్లో పోటీలు జరిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కాగా ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిని రవికుమార్, కొమ్ము కృష్ణలతో పాటు ప్రముఖ వైద్యులు క్రాంతికుమార్, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, ఆదిత్య కందేశ్కర్, బారే శ్రీధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. boys and girls, super support. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి క్రీడల్లోనూ రాణించి సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో రాణించాలని సూచించారు. క్రీడాకారులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని, తద్వారా ఉన్నతంగా ఎదగాలని దిశా నిర్దేశం చేశారు. తొలిసారి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు
విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. నెక్స్ట్ ఓక్లే స్కూల్ పీఈటీస్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ మరియు ఓక్లే డైరెక్టర్ గారు అయినటువంటి సాయి రవికుమార్ గారు, గౌరవ ఉమేష్ జీ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, వారిని చక్కటి కవరేజ్ చేయించినందుకు రాజు గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఓకే, బాలా గారు అఫీషియల్ అనౌన్సర్ చాలా చక్కటి కంఠంతో చేయడానికి సహకరించారు. విజయప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహేష్, వినోద్, సింగనవేణి, భానుప్రకాష్ గారు ట్రైనర్. బేలా మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్స్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి నగదు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐ శ్రవణ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొని కేసు వివరాలను తెలియజేశారు. బేలా మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్స్ షాపులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. చోరీకి పాల్పడిన వారు డబ్బులను పంచుకునే సమయంలో వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రవణ్ కుమార్, ఎస్ఐ ప్రవీణ్తో కలిసి వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి జరిగిన దొంగతనానికి సంబంధించిన షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీలో చిక్కిన దృశ్యాల ఆధారంగా పాత నేరస్తులపై నిఘా ఉంచామని, నేరానికి పాల్పడిన వారు గ్రామ సరిహద్దుల్లో డబ్బులు, మద్యం పంచుకుంటూ కనబడడంతో వారిని అరెస్టు చేశామన్నారు. చోరీకి పాల్పడిన టేకం జోష్వా, షిండే అజయ్ల నుండి నగదు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును రోజుల వ్యవధిలో ఛేదించిన ఎస్ఐ సిబ్బందిని అభినందించారు. బాలరాజు గారు పోలీస్ స్టేషన్కి వచ్చి మా వైన్ షాప్లో దొంగతనం జరిగింది అని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో ఏమని తెలిపినారనగా, యాజ్ యూజువల్గా తేదీ 7/12/2025 నాడు రాత్రి సుమారుగా 10 గంటల ప్రాంతంలో వైన్ షాప్ క్లోజ్ చేసుకున్నారు. నిన్న ఉదయం మార్నింగ్ 10 గంటలకు వచ్చి చూసుకునేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విండో బ్యాక్ సైడ్ వైన్ షాప్ ఉన్న విండో నుంచి దొంగతనం చేశారు. కొంచెం అమౌంట్ నగదు పోయింది అండ్ లిక్కర్ 15,000 రూపాయల లిక్కర్ కూడా పోయిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీన్ని విజిట్ చేసాము. అందులో సీన్ ఆఫ్ అఫెన్స్ రాసుకొని తర్వాత మన క్లూస్ టీం వాళ్ళకి, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి అండ్ డాగ్ స్క్వాడ్ టీంకి కూడా పిలిపించడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా చెక్ చేస్తే 2 వ్యక్తులు లోపలికి విండో నుంచి ప్రవేశించి కొంచెం దొంగతనం చేసినట్టు గుర్తించాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మళ్ళీ ఆ కెమెరాస్ని కూడా పరిశీలించినట్టయితే అందులో ఆల్రెడీ పాత నేరస్తులు ఒక 2 ఐడెంటిఫై అయినట్టు తెలుసుకున్నాము. సో వాళ్ళు భాగంగా వెతకగా ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వీళ్ళు ఒక చేను దగ్గర ఉండి డబ్బులు పంచుకుంటూ మా మద్యాన్ని కూడా సరిసమాన పంచుకుండగా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వాటిలో వాళ్ళ పేరు వచ్చేసి టేకం జేష్వా మరియు షిండే అజయ్ అనే 2 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా ఇదే వైన్ షాప్లో అఫెన్స్ చేయడం జరిగింది. టేకం జేష్వా నుంచి మనం 1,20,000 రూపాయల నగదు, అజయ్ నుంచి 1,20,200 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ను కూడా సీన్లో సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇటు విషయంలో ఈ కేసును 24 గంటల్లో ఛేదించినటువంటి బేలా ఎస్ఐ గారికి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ కూడా అభినందించడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన మావలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏర సుధీర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో 2-3 విడతలో ఎన్నికలు జరిగే పల్లెల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక అభ్యర్థులు ప్రధాన పార్టీల బలంతో బరిలో దిగడంతో ఎక్కడ చూసినా ఎన్నికల చర్చలే వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మావల గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏరా సుధీర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలంటూ గ్రామస్తులను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఎర్ర సుధీర్ మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే తనకు ప్రతి నెల వచ్చే గౌరవ వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు కేటాయిస్తానని పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగురామన్న హయాంలోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని వివరించారు. ప్రశ్నించే గొంతుకతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రివర్యులు జోగురామన్న గారి ఆదేశాల మేరకు నన్ను మావల గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినందుకు మొదటగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రశ్నించే గొంతుక ఏదైనా ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యపడుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మావల గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపేందుకు ముందుకొస్తున్నారు. వారు గెలిపించిన తర్వాత ఈ గ్రామాభివృద్ధి కొరకు నేను ఏదైతే సర్పంచ్లకు ఇచ్చే గౌరవ వేతనం ఉంటుందో 5 సంవత్సరాల గౌరవ వేతనము మావాల గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తానని మొట్టమొదటిగా తెలియజేస్తూ, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం ఎల్లవేళలా కష్టపడి గ్రామాభివృద్ధిని చేపట్టి, ఇంతకుముందు ఏదైతుందో మన మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రులు రామన్న గారు సార్ ఆధ్వర్యంలో ఈ డివైడర్లు, స్ట్రీట్ లైటింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ మొత్తం ఎంత బాగా చేశారో అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గత కాంగ్రెస్ ప్రభుత్వం 75 సంవత్సరాలు పాలించిన మావల గ్రామానికి చేసింది ఏం లేదు. చిట్ట చివరగా ఇప్పుడు ఏదైతే సచివాలయం ఉందో అది కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. అలాగే మైనార్టీ సంక్షేమం కోసం ₹1 కోటి వెచ్చించి వాళ్ళకు మలిగిలు కానీ, శ్మశాన్ ఘాట్ కానీ ఇతరత కార్యక్రమాలకు కూడా రామన్న సార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి సంఘంకు దళిత సంఘాలు కానీ, మాల, మాదిగ, ముదిరాజ్, బేస్తా ఇతరత్ర కులాలకు ప్రతి సంఘానికి స్థలాలు కేటాయించి వాళ్ళకు భవనాలను కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరూ తమ పెద్ద మనసు చేసుకొని బీఆర్ఎస్ వైపే ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ని అంటే నన్నైతే బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నన్ను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో, ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్ హయాంలో మహిళలకు అత్తకు కోడలకు పింఛన్ ఇస్తామని చెప్పిన 2500 ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. షాదీ ముబారక్ ఇంతకుముందు మా గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి 1,116 ఇచ్చిండ్రు. పెళ్లి చేసుకొని మొన్న చూసినాం, హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో చూసినాం. పెళ్ళి అయిన తర్వాత ఒక బాబో పాపను పుట్టిన తర్వాత వాళ్ళు షాదీ ముబారక్ తీసుకోవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు! 2 సంవత్సరాల తర్వాత ఒక బాబుని ఎత్తుకున్న వాళ్ళు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి చెక్కు తీసుకున్నారంటే అది కూడా మా గవర్నమెంట్ హయాంలో ఇచ్చింది. ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద
జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేసేలా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మంగళవారం తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఖచ్చితంగా పాటించాలని తలమడుగు ఎస్ఐ రాధిక అన్నారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ రాధిక మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు గ్రామాల్లో పోలీస్ కవాతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారిపై నిఘా ఉంటుందని, ఎటువంటి సమాచారం ఉన్నా డైల్ 100కు కాల్ చేయాలని అన్నారు. జీపీ ఎలక్షన్స్ మనది 3rd ఫేజ్ ఉంది కాబట్టి 16, 17 డేట్లలో మన తలమడుగు మండలంలోని ప్రతి గ్రామంలో ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది. సో 17వ డేట్ రోజు ఉదయం మార్నింగ్ నుంచి 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి పోలింగ్ స్టేషన్ లొకేషన్ పరిధిలోని 100 మీటర్స్ కానీ 200 మీటర్స్లో ఎట్టి పరిస్థితుల్లో జనాలు గుమిగూడకూడదు. ఎవరైనా గుమిగూడినట్లయితే చట్టరీత్యా వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎవరైనా మద్యం కానీ, డబ్బులు కానీ, గిఫ్ట్ కానీ ఏవైనా ఎలక్షన్ టైంలో ఇచ్చి మిమ్మల్ని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లయితే 100 డయల్కు కానీ తలమడుగు ఎస్ఐ గారిని కానీ సంప్రదించవచ్చు. కాల్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ప్రజలందరూ తలమడుగు పోలీస్ వారికి సహకరించి ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మాజీ ఎంపీ సోయం బాపురావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా భీంపూర్ మండలం జల్కొరి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. భీంపూర్ మండలం జల్కోరి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మడావి లక్ష్మి అనిల్, ఉప సర్పంచ్ టేకం సురేష్, వార్డు మెంబర్లు గ్రామ పటేల్, మడావి గోవింద్, దత్తు, లక్ష్మణ్, కేశవ్, అజయ్, రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి మాజీ ఎంపీ సోయం బాపురావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతం చేసిన వారిని గెలిపించుకుని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరితే మీ గ్రామాల అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచిన ఏకగ్రీవమైన సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ గ్రామాలని అభివృద్ధి చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లక్ష్మీబాయి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ మిగతా వాళ్ళు కూడా మరి ఊరు పటేలు గోవిందరావు గారు, అదే రకంగా దత్తు గారు, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తాంసీ మండలంలోని కప్పర్ల, గోట్కూరు గ్రామాల విశ్రాంత ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రజాసేవను ఎంచుకున్నారు. కప్పర్ల గ్రామానికి చెందిన భోంస్లే భజరంగ్, గోట్కూర్కు చెందిన చిలక దేవిదాస్ సర్పంచ్ పదవికి నామినేషన్లను దాఖలు చేశారు. విద్యారంగంలో దశాబ్దాల పాటు సేవ చేసిన ఈ ఇద్దరు గురువులు జీవితాంతం గ్రామ అభివృద్ధికే అంకితం అనే నినాదంతో బరిలోకి దిగారు. విద్య, ఆరోగ్య, మౌలిక వసతుల కల్పనలో విశేష అనుభవం కలిగిన భజరంగ్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. తాగునీటి సమస్య పరిష్కారం, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళా స్వయం సహాయక సంఘాల బలపరిచే చర్యలను మేనిఫెస్టోలో ముందుకు తెచ్చారు. నా పేరు భజరంగ్ భోస్లే, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. 2013లో రిటైర్డ్ అయ్యాను. నేను BA, BSc, LLB, BEd, DLL చదివిన విద్యావంతుల్ని. కప్పర్ల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కావున కప్పర్ల ప్రజలందరూ ఆదరించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నేను గెలిస్తే విద్యాపరంగా, సామాజిక పరంగా అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని కలుపుకొని మొత్తం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లో రావడానికి నాకు మొదటి గురువు చిలుకూరి రామచంద్రారెడ్డి గారు. ఆయన భావాలతో ఏకీభవించి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి కూడా సమాజ సేవ చేస్తూ ఆయన ద్వారా గ్రామానికి చాలా పనులు తీసుకురావడం జరిగింది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాలకు వస్తాను. అలాగే గోట్కూర్ గ్రామ అభివృద్ధి దేవిదాస్ మాట్లాడుతూ గురువుగా అందించిన జ్ఞానం ఇప్పుడు సేవగా మారుతోంది. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలనేదే నా ఆశయం అన్నారు. ఎన్నికల్లో వీరి సేవా ప్రవృత్తి ఎంతవరకు ఓట్లుగా మారుతుందో ఆసక్తిగా గమనిస్తున్నారు. చిలక దేవిదాసు, గోట్కూరి గ్రామం. నేను 2018లో డిసెంబర్లో రిటైర్డ్ అయ్యాను. అయితే రిటైర్డ్ అయిన నుంచి నేను ఇక్కడనే గోట్కూరి గ్రామంలో ఉండి పుట్టిన ఊరుకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక 4-5 సంవత్సరాల నుంచి నేను అందరికీ గ్రామంలో సేవలు చేస్తున్నాను. రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇవన్నీ నేనే నా ఆధ్వర్యంలో చేపిస్తున్నా. నా పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ సాయం చేపిస్తున్నాను. ఇట్లా గత 2-3 సంవత్సరాల నుంచి అన్ని పనులు నేను చేస్తున్నాను. కాబట్టి ఈసారి నేను బీసీ జనరల్గా సర్పంచ్గా వచ్చింది కాబట్టి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కాబట్టి ప్రజలందరికీ, గొట్టు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే ఈ ఒకసారి సర్పంచ్గా నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అంటే పదవిలో లేకున్నా కూడా పనిచేస్తున్నా. అంటే సర్పంచ్ పదవి ఉంటే మనం ఇంకా చాలా ఫండ్స్ కూడా తీసుకురావచ్చు. ఒక అధికారం ఉంటే కూడా పనులు సులువుగా అవుతాయి. కాబట్టి అధికారం అవసరమే, చాలా అవసరం. కాబట్టి మీరు నాకు సర్పంచ్ పదవి గెలిపించి అధికారం ఇస్తే ఇప్పుడు చేసే పనుల కన్నా ఇంకా రెట్టింపు పనులు చేయించగలుగుతా. ఆర్టీఏ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏఎంవీఐలను జిల్లా ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పలు సమస్యలను అసోసియేషన్ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏఎంవీఐలను జిల్లా ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్, ఏఎంవీఏలు హరీంద్ర కుమార్, రంజిత్ కుమార్, శ్రీ నిహారిక, సీనియర్ అసిస్టెంట్ రాథోడ్ జయవంత్లను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్లోని ప్రైవేట్ బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయాలని జిల్లా ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి
ప్రధాన కార్యదర్శి షౌకత్ హుస్సేన్ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అబూబకర్, పాషా, సుభాష్ ఉరాడే, రాకేష్, సదక్ అలీ, చింటూ తదితరులు పాల్గొన్నారు. తాంసి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. పల్లెవాసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సన్నద్ధమవుతుండగా అభ్యర్థులు చివరి దశ ప్రచారంలో వేగం పెంచారు. మండలంలోని కప్పర్ల, జామిడి, పొన్నారి, వడ్డాడి, సౌర్గం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ప్రచారంతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరో 3 రోజులే ప్రచారానికి సమయం మిగిలి ఉండడంతో ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలుస్తూ తమ గుర్తులను గుర్తుండిపోయేలా ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మద్దతుదారులు కలిసి ఇంటింటికి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు గ్రామ పెద్దల వద్ద ఆశీర్వాదాలు పొందుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గ్రామాల్లో రంగురంగుల బ్యానర్లు, పోస్టర్లు, ర్యాలీలతో వాతావరణం ఎన్నికల సందడి జోరు కనిపిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక వ్యూహాలతో బరిలో నిలుస్తుండగా గ్రామస్తులు తమ అభిప్రాయాలను చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేయడం సర్వసాధారణం. అయితే భీంపూర్ మండలంలోని పిప్పలకొట్టి గ్రామానికి చెందిన ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఇతరులకు భిన్నంగా తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాను నామినేషన్ వేసిన రోజు నుంచే గ్రామంలోని 8 ఆలయాలతో పాటు సంఘ సంస్కర్తల విగ్రహాల వద్ద నివాళులు అర్పించి గ్రామ ప్రజల అభ్యున్నతికి తాను కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజల ఓటు హక్కు విలువపై అవగాహన కలిగిస్తూ డబ్బుకు ఓటు అమ్ముకోకండి, మంచి అభ్యర్థిని చూసి ఓటు వేసి గ్రామం అభివృద్ధి పథంలో నడిపించండి అనే నినాదంతో వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇది చూసిన గ్రామస్తులు అభ్యర్థి పద్ధతిని ప్రశంసిస్తున్నారు. దావతులకు, డబ్బుకు అమ్ముకునే ఓటు విలువని మన విలేజ్ నుంచే గుర్తిద్దాం అన్నయ్య అనే ఒక శపథం చేసిండ్రు. సరే నన్ను మీరు ఎట్లా అనుకుంటే అట్లా, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను దానికి ఓకే అని చెప్పేసిన. వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం పోదాం, ఈ విధి విధానాలని మన ఓటర్స్కు తెలియజేద్దాం. ఎందుకంటే పల్లెటూర్లలో ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఉన్న జాగాలలో కూడా అసలు ఓటు విలువని ఉపయోగించుకుంటలేరు. నా ప్రచారంలో ఒక ప్రణాళిక ఉంది. అంటే నా విలేజర్స్ని, ఓటర్స్ని మేలుకొల్పడం. అంటే మన విధి విధానాలు, మన విలేజ్ డెవలప్మెంట్. ఈరోజు 3-4 రోజులకు కళ్ళుకు, డబ్బుకు, దావతులకు బానిస అయిపోతే 5 సంవత్సరాలు ఆ క్యాండిడేట్ని ఎవరైతే తిడతారో ఆ క్యాండిడేట్ తిట్లు కూడా మనకు పడతాయి వేసిన వాళ్ళకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు. పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపామని మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పార్టీ శ్రేణులు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార హోరు. ఇంటింటి ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు పలు గ్రామాల్లో పర్యటించి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం. ముగిసిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు. అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్న క్రీడాకారులు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.